డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి ఈరోజే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ అప్లికేషన్లు కూడా స్టార్ట్ అయితే చేశారన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసేందుకు మనం ఈరోజు ఈ వీడియోలో మన అప్లికేషన్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏ విధంగా ఫిల్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సరికి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తానమాట. అసలు ఏ తప్పులు చేయకూడదు అవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు సీట్ అలాట్ అయ్యేంత వరకు ప్రతి చిన్న అప్డేట్, మధ్యలో ఉండే ప్రాసెస్ ఏంటి ఇవన్నీ చెప్తాను. గత లాస్ట్ 3 years నుంచి ఈ అప్డేట్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్గా పెట్టుకోండి. మన ఛానల్కి సంబంధించి ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు. నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. అండ్ అలాగే మెయిన్గా అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే కనుక ఓసీ విద్యార్థులకి 2,360 రూపాయలు అయితే పే చేయాలి. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 1,888 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. మెయిన్గా మనకి కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్సైట్ అయితే ఇదే. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎప్పటికప్పుడు ఒకసారి చూస్తూ అయితే ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా దీంట్లోనే మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే కనుక మనకి ఈ రోజు నుంచి ఈ మంత్ 17th వరకు రిజిస్ట్రేషన్కి టైం అయితే ఇచ్చారు. ఒకసారి ఇప్పుడు చెప్తాను ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలనేది. మెయిన్గా మనకి ఇందాక చూపించిన వెబ్సైట్లో పైన రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, దీంట్లో మనం ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మన ఏపీ ఎంసెట్లో మన పేరు ఏ విధంగా ఉందో సేమ్ అలానే ఇవ్వాలన్నమాట. అండ్ అలాగే తర్వాత మొబైల్ నెంబర్. చాలామంది లాస్ట్ ఇయర్ చేసిన పొరపాటు ఏంటంటే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఎవరు ఏదో నెంబర్ అయితే ఇచ్చేస్తారు. మనకి ఓటీపీ రావాలన్నా, సీట్ వచ్చిందని తెలియాలన్నా మనకి మెసేజ్ రూపంలో వాళ్ళైతే పంపుతూ ఉంటారన్నమాట. అందుకే మీకు వర్కింగ్లో నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే ఈమెయిల్ కూడా మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అయితే ఇవ్వండి అన్నమాట. దాని తర్వాత పాస్వర్డ్, మనకంటూ ఒక కొత్త పాస్వర్డ్ అయితే మనమైతే క్రియేట్ చేసుకోవాలి. దాన్నే పక్కన కన్ఫర్మ్ పాస్వర్డ్ రీఎంటర్ అయితే చేయాలన్నమాట. తర్వాత క్యాప్చా. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం మెయిన్గా చేయాల్సింది కింద ఇక్కడ గ్రీన్ కలర్లో జనరేట్ ఓటీపీ అని ఒకటైతే వస్తుందన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. దాన్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఎవరు రిజిస్ట్రేషన్ ఐడి అని మనకి ఒక నెంబర్ అయితే ఇస్తారన్నమాట, యూజీ అని సంథింగ్ అలాగా. దాన్ని ఒక దగ్గర రాసుకొని మీ ఫోన్లో ఒక ఫోటో అయితే తీసుకోండి. అండ్ అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇది ఫోన్లో అయితే అప్లై చేయొద్దు. కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేదంటే మీ దగ్గరలో ఉన్న నెట్ షాప్కి అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఫోన్లో అయితే వద్దు. ఎందుకంటే మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నా, ఫ్రంట్కి వెనక్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాం అనమాట. సో చూసుకోండి, ఫోన్లో అయితే వద్దు, అప్లై చేయొద్దు. అండ్ అలాగే నెట్ షాప్ లేదంటే మీకు కంప్యూటర్ లేకపోతే నెట్ షాప్ వెళ్ళండి, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ కానీ కంప్యూటర్లో కానీ అప్లై అయితే చేసుకునేలా ఉండండి అన్నమాట. అండ్ అలాగే రిజిస్ట్రేషన్ అయితే ఒక దగ్గర రాసుకోండి, ఫోటో కూడా తీసుకోండి. తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి పేజ్ వచ్చేసరికి ఈ విధంగా వెనక్కి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ లాగిన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన మనకి ఈ విధంగా ఇన్ఫో అయితే రావడం జరుగుతుంది. యూజర్ ఐడి. ఇక్కడ యూజర్ ఐడి అంటే ఏంటంటే ఇందాక రిజిస్ట్రేషన్ చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ ఐడి అని ఒకసారి చూపిస్తాను. రిజిస్ట్రేషన్ ఐడి అని ఇదైతే ఎంటర్ చేయాలన్నమాట. సేమ్ ఎలా ఉందో అదే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్, మనకంటూ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా ఇందాక, ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనం ఇంకో పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాం. తర్వాత ఇక్కడ సర్వీసెస్ కింద అప్లికేషన్ సబ్మిషన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 4 పాయింట్స్ అయితే ఉంటాయి. ఒకటి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లోకల్, నాన్ లోకల్ రీజియన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇవన్నీ చెప్తాను మెయిన్గా. సో మెయిన్గా ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి మెయిన్గా ఒకసారి చూస్తున్నారు కదా, ఇందాకే ఆల్రెడీ మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చుంటాము. ఒకటి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, దాన్ని బట్టి మన ర్యాంకు, మన స్కోరు, అండ్ అలాగే మన పేరు,
పర్సంటేజ్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ ఎంత, మదర్ నేమ్ అండ్ అలాగే ఫాదర్ నేమ్ అయితే కొన్ని రావడం జరుగుతుంది. రాని డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలన్నమాట. జెండర్ కానీ, మన పేరు కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, ఇక్కడ మీ సేవన సంథింగ్ ఇంకో ఆప్షన్ అయితే ఉండదన్నమాట, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే లోకల్ స్టేటస్ అండ్ అలాగే మనకి మెయిన్గా మైనారిటీ ఎస్ అండ్ ఎస్ లేదంటే నో, అండ్ అలాగే క్యాస్ట్ సబ్ కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి, అదైతే ఎంటర్ చేయాలన్నమాట. పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత మనకి మెయిన్గా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్గా మన ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రెసిడెంట్ అడ్రస్, మన హౌస్ నెంబర్ ఏంటి, విలేజ్ స్ట్రీట్ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, మండల్ ఏంటి, ల్యాండ్ మార్క్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి అని ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. 10th క్లాస్ బోర్డు ఏంటి, తెలంగాణ ఏపీనా, అండ్ అలాగే ఎంత స్కోర్ చేసాము, మంత్ ఏ సంవత్సరంలో ఏ ఇయర్లో పాస్ అయ్యాము, ఏ నెలలో పాస్ అయ్యాము, సేమ్ అలాగే ఇక్కడ ఇంటర్ కూడా అంతే. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, తర్వాత పక్కన ఇది ఉంది కదా దాన్ని మీద ప్రెస్ చేయండి. మనకి కొన్ని డీటెయిల్స్ అయితే బ్లర్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత మనకి స్టెప్ 2 తర్వాత ఇక్కడ మెయిన్గా సేవ్ అండ్ కంటిన్యూ అనమాట ఈ ఆప్షను. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి మెయిన్గా చేసేది ఏంటంటే సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఇంకో పేజ్కి అయితే మనం ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే అవుతాం. రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి కేటగిరీ ప్రకారంగా ఇందాక చెప్పాను కదా ఓసీకి ఎంత, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫీజు ఎంత అని. సో మనం ఇప్పుడు వచ్చేసరికి ఫీ అయితే పే చేయాలి. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది అది సెలెక్ట్ చేసుకొని కింద పేన్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పే చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇన్ఫో అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఒక ఫోటో అయితే తీసుకోండి, ఎందుకంటే మనకి దీంట్లో కావాల్సిన మెయిన్గా పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మనకి మెయిన్గా ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఫోటో తీసుకోండి, లేదంటే ఒక దగ్గర రాసుకొని పక్కన కంటిన్యూ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం వచ్చేసరికి 3rd స్టెప్కి అయితే వెళ్తాం. మనకి మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని రకాల రీజన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, ఇంకోటి ఎస్యు యూనివర్సిటీ, ఈ 2 ఏపీలోకి వస్తాయన్నమాట. తర్వాత ఈ 2 తెలంగాణలోకి రావడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ లోకల్ అంటే తెలంగాణ. మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. మనకి ఎవరైతే ఏపీ విద్యార్థులు ఉంటారో 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఏ సంవత్సరంలో చదివారు, ఏ స్టేట్లో చదివారు, ఏ జిల్లాలో చదివారు, స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్ పేరేంటి, దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసి మనమైతే ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ అలాగే కింద రీజన్, ఏ రీజన్, ఆంధ్ర యూనివర్సిటీనా, మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీనా, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీనా, నాన్ లోకల్, ఇలా ఎంటర్ చేసి పక్కన సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎవరైతే రీజన్ బట్టి ఉంటుందో అంటే చూసుకోండి. డూ యూ వాంట్ టు క్లెయిమ్ ఎస్ అండ్ ఎస్, నో అంటే నో. మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ, ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఉంటారో ఎస్ అండ్ ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. పక్కన సేవ్ అండ్ కంటిన్యూ అన్నమాట. సేమ్ ఈ విధంగా ఇంతే. సో చూసుకుంటే ఆప్షన్స్ అయితే అవ్వండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. అండ్ అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, ఇది వచ్చేసరికి మెయిన్గా వేరే స్టేట్ విద్యార్థులుగా అన్నమాట. ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యారో ఓ ఈ రీజన్ సంబంధించి వాళ్ళది. సో ఇదంతా వాళ్ళది అన్నమాట. రీజన్ ఏంటి, ఎస్ అంటే ఎస్ పెట్టండి, నాన్ లోకల్ అంటే నాన్ లోకల్. సో మన ఆంధ్ర రీజన్ అయితే ఆంధ్ర రీజన్. సో చూసుకోండి. ఎవరైతే నాన్ లోకల్ ఉంటారో వాళ్ళైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత మనకి మెయిన్గా డాక్యుమెంట్స్ వచ్చేసరికి అప్లోడ్ చేసిన తర్వాత మెయిన్గా లాస్ట్ స్టెప్ అంటూ ఇదే. మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన ఫోటో, మన సిగ్నేచర్ ఓ దగ్గర రాసి క్లియర్ కట్గా మీరు చేసే ప్రతి డాక్యుమెంట్ కూడా పైనుంచి కింద వరకు ప్రతి అక్షరం క్లియర్గా విజిబుల్ అంటే వాళ్ళకి కనిపించేలాగా మన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేస్తారన్నమాట. కొంతమంది స్టాఫ్ వాళ్ళు వెరిఫై చేస్తారు 1-2 సార్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, లేకపోతే మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటారు. మొత్తం పెద్ద తలకే పోటు ప్రాసెస్. అందుకే చెప్తున్నా కొంచెం లేట్ అయినా సరే క్లియర్ కట్గా పైనుంచి కింద వరకు అన్నీ కనిపించేలాగా విజిబుల్ అయ్యేలాగా క్లియర్ కట్గా ఉండేలా చూసుకోండి. దాని తర్వాత ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో, టీసీ, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఇవన్నీ మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పాను ఏ సర్టిఫికేట్ ఎంత ఫార్మేట్లో ఉండాలని, ఒకసారి ఆ వీడియో కూడా చూసుకోండి. అండ్ అలాగే ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ డాక్యుమెంట్స్ లేదంటే ప్రివ్యూ అప్లికేషన్ మీద ప్రెస్ చేయండి. ప్రివ్యూ అప్లికేషన్ అంటే ఫైనల్ సబ్మిట్ దానికి అయితే వెళ్ళిపోతాం అనమాట. అప్లికేషన్కి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ షారుఖ్ ఖాన్ ఫోటో అయితే పెట్టారు.
మనకి మెయిన్గా మన డీటెయిల్స్ సంబంధించి ఒక ఫామ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. మన డీటెయిల్స్ అన్ని తగ్గట్టు కింద ఫైనల్ సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అప్లికేషన్ ఓకే అని కొట్టండి. ఏమైనా మార్పులు చేసుకోండి, ఒకసారి క్యాన్సిల్ నొక్కి ముందుకు వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఓకే నొక్కిన తర్వాత మొత్తం బ్యాక్ అయితే వచ్చేస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ సర్వీసెస్లో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా డీటెయిల్స్ వచ్చి లాస్ట్ మనకు కావాల్సిందేంటి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్, అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుందన్నమాట. దీన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకోండి. దాని తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్, ఇందాక మనం పేమెంట్ చేసాం కదా, దాని స్టేటస్ అయితే ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని వస్తుందన్నమాట. పేమెంట్ కూడా మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన అర్థం. తర్వాత డౌన్లోడ్ కొట్టండి. అండ్ అలాగే తర్వాత మనకి మెయిన్గా ఇంకో స్టెప్, థర్డ్ స్టెప్ ప్రింట్ ప్రొఫెషనల్ అప్లికేషన్. అంటే మన ఇందాక ఫామ్ వస్తుందని చెప్పాను కదా, ఈ ఫాము దీన్ని ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి మనం మెయిన్గా. సో ఒక ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సరిపోతుందన్నమాట. అక్కడితో మనకి ఒక స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ ఫిల్ చేసాం, పేమెంట్ చేసాం, అన్నీ కరెక్ట్గా చేసాం. అండ్ అలాగే మెయిన్గా డాక్యుమెంట్స్ ఇది ఎంత ఫార్మేట్లో కావాలో చెప్తాను ఇప్పుడు. మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఫోటో జేపీజీ ఆర్ ఇమేజ్ ఫార్మేట్లో, జేపీజీ ఫార్మేట్లో పెట్టాలి. మిగతా అన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో మనం అయితే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మన ఏపీ ఎంసెట్ కార్డు 1000 KB అయితే ఉండాలి. మిగతా అన్ని 500 KB. ఒకసారి స్క్రోల్ చేస్తాను. ఎన్ని పీడిఎఫ్లు ఈ విధంగా ఉండేలా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి.